హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్. ఈరోజు వంటలు టమాటా పప్పు, వంకాయ ఉల్లికారం కూర. చివరికంటే వీడియో చూడండి. ఈరోజు నేను మీకు 2 రకాల వంటలు చూపిస్తున్నానండి. టమాటా పప్పు, అలాగే వంకాయ ఉల్లికారం కూర. అందరికీ తెలుసు అనుకోండి ఎలా చేయాలనేది. కాకపోతే చెప్పానుగా, నా స్టైల్లో నేను చేస్తున్నాను. సెకండ్ థింగ్ ఏంటంటే, కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి, మేము ఇలా పప్పుని దోరగా వేయించుకుంటాము. ఖచ్చితంగా పప్పును వేయించుకుంటాము. అలాగే చూసారు కదా, నేను టమాటాలును పప్పు కలిపి కుక్కర్లో పెట్టేసుకున్నాను. డైరెక్ట్ పెట్టేసుకుని, అలాగే మన రుచికి సరిపడా చింతపండుని, చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకుని చక్కగా పిసికి పోసేసుకొని ఉప్పు పసుపు వేసేసి, ఇంగువ చూసారా, నేను పచ్చి ఇంగువ వేసాను. మీరు గమనించారో లేదో, చాలా రుచిగా ఉంటుందండి అలా వేస్తే. పోపులో వేసిందే కాకుండా పైనుంచి వేస్తే కూడా పచ్చిది చాలా టేస్టీగా ఉంటుంది. వేరే లెవెల్లోనే ఉంటుంది ఆ టేస్ట్. నేను చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోల్లో. తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా. అలాగే పప్పు ఉడుకుతోంది, ఈ లోపల పోపు పెట్టేసుకుందాము. మీకు తెలుసు కదా, నేను పోపు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయను, ఎక్కువసేపు మరగనిస్తాను. అందుకోసం అని చెప్పి నేను పోపు అన్నిటితో పాటు పోపు కూడా వేసేస్తానన్నమాట. జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి పోపు వేసేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా పిడికెడు కొత్తిమీర కూడా వేసేసి మరిగించేసేసాను అన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా సెకండ్ వచ్చేసేటప్పటికి, మా ఇంట్లో అందరికీ కూడా ఎంతో ఫేవరెట్ అండి ఇది, వంకాయ ఉల్లికారం కూర. ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందండి. చపాతీల్లో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా పప్పు ప్లస్ ఈ ఉల్లికారం కూర, వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మీకు తెలుసు కదా, వంకాయలు ఎంత తొందరగా మగ్గుతాయో. జస్ట్ మినపప్పు, జీలకర్ర, ఇష్టమైన వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నాకు, మా వారికి కూడా శనగపప్పు ఇష్టం ఉండదు. మా ఇంట్లో కూడా మా పిల్లలకు కూడా ఇదే అలవాటు అయిపోయింది. సో పోపు వేసేసుకుని వంకాయ ముక్కల్ని వేసేసుకుని చక్కగా 4 పక్షాలుగా తరుక్కొని అందులో ఈ ఉల్లికారం కూరుకోవచ్చు, లేదా ఇలా నాలాగా ముద్ద చేసేసుకుని అది తర్వాత ముక్కలు మగ్గిన తర్వాత పైనుంచి కూడా వేసుకోవచ్చు. ముందుగా ఉల్లికారం ఎలా చేసుకోవాలో చెప్పడం మర్చిపోయానండి. ఒక 2 ఉల్లిపాయలు, మన కూరని బట్టి అనమాట. నేను ఒక 1/4 కిలో వంకాయలు తీసుకున్నాను. దానికి ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగానే తరుక్కుని కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మిక్సీ పట్టేసుకుని ఆ ముద్దని మీరు ఇష్టమైతే గుత్తి వంకాయ కూరలాగా అందులో కూరుకునైనా పోపులో డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదా నాలాగా ముక్కల్లాగా చేసుకొని ముందు ముక్కలు పోపులో వేసేసుకుని అది మగ్గిన తర్వాత అయినా సరే వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఏ రకంగా చేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుందండి. చాలా 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 రుచిగా ఉంటుంది. చూసారు కదా, ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నమాట ఇది మా ఇంట్లో అందరికీ కూడా. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది రుచి. అలాగే నేను చెప్పడం మర్చిపోయానండి, ఇంకొంచెం మగ్గడానికి మిక్సీ జారు కడిగేసి ఆ నీళ్ళు కూడా పోసి చక్కగా మూత పెట్టి మగ్గించేసుకున్నాను. చూసారా ఎంత యమ్మీగా కనపడుతోందో. కనపడడం కాదండి, అంతే రుచిగా కూడా ఉంది. నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మా వారికి ఆకలేస్తుంది అన్నారని తొందరగా చేయమంటే హడావిడిలో వీడియో కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయాయి అన్నమాట. అది ఫ్రెండ్స్. అలాగే నేను వీడియోస్ మానేద్దామని అనుకుంటున్నానని చెప్పాను కదండి. కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేసేసిన తర్వాత మానేద్దామని అనుకుంటున్నాను. మీ అభిప్రాయం చెప్పండి తప్పకుండా, ఓకేనా.
కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా వీడియోస్ చూస్తుంటే కనుక చివరికంట చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, అది నొక్కారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, అది నొక్కారంటే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నన్ను బూస్టప్ చేయండి.